ఆర్టీసీ బస్సులను పెంచాలని డిమాండ్ చేస్తూ బస్ భవన్ ముందు ధర్నాకు దిగారు సిపిఎం నాయకులు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలంటూ డిమాండ్ చేశారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ప్రయాణికుల రద్దీ పెరిగిందని, రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. కరోనా ముందు హైదరాబాద్లో 3,800 బస్సులు తిరిగితే ప్రస్తుతం 2,800 కంటే తక్కువగా తిరుగుతున్నాయన్నారు. విస్తరిస్తున్న హైదరాబాద్కి తగ్గట్టుగా 7,000 బస్సులను నడపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే కొత్త బస్సులు నడపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. బస్సులు లేకపోవడం వల్ల ఈరోజు అటు మహిళలు, విద్యార్థులు, అన్ని తరగతుల ప్రజానీకం తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో రద్దీ ఎక్కువ, నిలబడే పరిస్థితి కూడా లేదు. వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఉదయం పూట, సాయంత్రం పూట రద్దీ టైంలో చూస్తే బస్సుల్లో ప్రయాణం అనేది నరకంగా మారిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఈరోజు మహిళలకు ఉచిత స్కీమ్ ప్రారంభించింది. దానివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. మహిళలకు గొప్ప వరం లాగుంది. కానీ దానికి తగ్గట్టుగా బస్సులు లేకపోవడం వల్ల ఆ ఉచిత స్కీమ్ అనేది ఈరోజు ప్రజల్లో ఈ బస్సుల్లో స్కీమ్ ఉచితంగా పెట్టారు, కానీ కావాల్సిన బస్సులు లేవు, మేము ఎలా ప్రయాణం చేయాలనే ఆందోళన ఈరోజు చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బస్సులు కొనుగోలు చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు లేదు. గతంలో ఉన్న బస్సులు కూడా 1000 బస్సులు గత 2-3 ఏళ్ల క్రితం తగ్గిపోయినాయి. ఒకవైపు సిటీ పెరుగుతున్న సిటీ తగ్గట్టుగా బస్సులు పెరగాలి, కానీ ఇలా బస్సులు పెరగకపోగా ఇంకా తగ్గుతున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని కొత్త బస్సుల కొనుగోలు మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే నగరంలో ప్రయాణం అనేది మరింత నరకంగా మారుతుంది, మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇతర నగరాల్లో చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్న ఇతర నగరాల్లో చాలా మనకంటే 2 రెట్లు 3 రెట్లు అదనంగా బస్సులు నడుస్తున్నాయి. మరి హైదరాబాద్లో ఉన్న బస్సులే తగ్గిపోతున్నాయి. తగ్గిపోయిన బస్సులతో ఎట్లా జరుగుతుంది? రెండో సిటీలో కొత్త స్కీమ్ ప్రారంభించడానికి ముందు 12-13 లక్షల మంది రోజు ప్రయాణం చేసేవాళ్ళు బస్సుల్లో. ఇప్పుడు 24-25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెట్టింపు అయింది. ప్రయాణికులు రెట్టింపు అయ్యారు, బస్సులు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి. మరి ఈ అదే బస్సులతోటి రెట్టింపు ప్రయాణికులు ఎట్లా ప్రయాణం చేస్తారు? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర